comfortably. Body. Bring the spine straight. Relax yourself. Relax your shoulders and neck muscles. Gently close your eyes. Keep observing the natural flow of the breath. Let's begin the practice. 4 inhalations and 6 exhalations. Left hand, open your hand. Right hand in Vishnu Mudra. Close your right nostril with your right thumb finger. Exhale it out completely from the left. Inhale from the left. 2, 3, 4. Close. Exhale from the other. 2, 3, 4, 5, 6. Inhale from the same. 2, 3, 4. Close. Exhale. 2, 3, 4, 5, 6. Inhale from the same. 2, 3, 4. Close. Exhale from the other. 2, 3, 4, 5, 6. Inhale. 2, 3, 4. Close. Exhale. 2, 3, 4, 5, 6. Continue soft and long inhalation and exhalations. Keep going.
Final round, exhale from the left nostril. Relax. Join your hands and rub your hands. Take it up in front of your eyes and feel the warmth. Thank you. Thank you. Yeah, good morning, everybody. Sir, hi, sir. Ramana, sir, full excited. Yeah. బట్ ఈరోజు డ్యాన్స్ ఉండదు. మాకు ఎగిరిపోయింది అని మీరు ఏమైనా అనుకుంటే టుడే యా దెర్ బి నో ప్రాక్టీసెస్. యూ విల్ హ్యావ్ టు డూ యువర్ ఓన్ ప్రాక్టీసెస్ మీ టైంలో లేదా ఈ కాల్ అయిన తర్వాత. బికాస్ మనం గెట్ టుగెదర్ అవుతా అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ సిన్స్ Jan 30th. For the past more than a month, we have been very consistently getting together at least 1 hour in the morning with one mission, one purpose, that is manifestation, not learning theory. Because క్లాస్ 1లో నేను మొదలు పెట్టినప్పటి నుంచి మనం మాట్లాడుతుంది క్రియేటింగ్ అవర్ ఓన్ డెస్టినీ గురించి. Now the question is, are we creating already? Are we creating? Is the way that we are living right now, is it what we అంటే ఇదేనా మనకు కావాల్సింది? ఆన్సర్ ఈజ్ ఐ థింక్ యూ ఆల్ నో దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ వీ వాంట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ పాదం చెప్తాను, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ నా క్లాసెస్ కన్సిస్టెంట్గా అటెండ్ అవుతా అంటే మీకు లింక్స్ అర్థమవుతాయి. కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అని కూడా చెప్తా కదా, ఇన్ లివింగ్ థింగ్స్ ఐఎమ్ ద కాన్షియస్నెస్ అని. అంటే ఏ కాన్షియస్ పర్సన్, ఇది ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో కూడా యోగానంద, పరమహంస యోగానంద గారు చెప్తారనమాట. అంటే ఐ వాంట్ టు బి వెల్దీ, ఐఎమ్ వెల్దీ. నాకు తెలియనంత వరకు ఓకే, బట్ ఇప్పుడు నాకు తెలిసిపోయింది అది నేను అంత ఒకటే అని. అలాంటప్పుడు నేనెందుకు ఇట్లా ఉండాలని కోరుకుంటాను. కాన్షియస్నెస్, ద పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. బట్ వేర్ ఆర్ ద మిస్సింగ్ లింక్స్? ఎందుకు అట్లా లేము అనే క్లాసెస్సే అనుకోండి. ఎవ్రీ సాటర్డే విల్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఇందులో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈజ్ అవర్ పర్పస్. సో పర్పస్ ఈజ్ why you're doing what you're doing. That is what is the purpose anamata. Why you're doing, if the reason is very emotional, purpose is usually connected to your family, your emotion. Very emotional reason connected to your family or a community or your community or a core value. Purpose definition నేను చెప్తున్నాను. నేను చేస్తున్న పని వై, డబ్ల్యూహెచ్వై. ఇప్పుడు పొద్దున లేసి మీరు ఏదో ఒక పని చేస్తారు కదా, ఒక పని చేయాలనుకుంటాం లేదా
అది ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ యువర్ పర్పస్. అక్కడ ఇఫ్ యు ఆర్ నాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లియర్ ఆన్సర్, 90% చాలా మందికి ఆన్సర్ ఉండదు ఇక్కడ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే అల్టిమేట్గా మేనిఫెస్ట్ ఏం అవ్వాలంటే మన పర్పసే మేనిఫెస్ట్ అవ్వాలి, ఇంకేం కాదు. పర్పస్ ఈజ్ ద రీజన్. ఆ రీజన్ స్ట్రాంగ్ ఉంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది. పర్పస్ స్ట్రాంగ్గా లేకపోతే ఏదైతే స్ట్రాంగ్గా లేదో అది మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ అనేది 100% జరిగి తీరుతుంది. బట్ మీ పర్పస్ సూపర్బ్గా ఉంటే యూ విల్ బి మేనిఫెస్టింగ్ అబండెన్స్. అంటే ఇంపాసిబుల్, అందరి దృష్టిలో ఇంపాసిబుల్ని మీరు మేనిఫెస్ట్ చేసేస్తా అంటారు. పర్పస్ లేదనుకోండి, యాక్చువల్గా చిన్నగా పెద్దగానే కాన్సెప్ట్స్ లేవు. ఎందుకంటే పర్పస్ అంటేనే అద్భుతం. వాట్ ఈస్ ఆపోజిట్ అంటే విష్ అనుకోండి, చిన్న చిన్న కోరికలు. ఓకే, పర్పస్ గురించి నాకు అల్టిమేట్ క్లారిటీ వచ్చిన క్లారిటీ ఇచ్చిన బుక్ వెరీ ఫస్ట్ టైం వెన్ ఐ read about, because I too had lots of questions, but after I turned an entrepreneur, I started reading lots of books. అందులో one of the very first books on purpose వచ్చి The Resilient Power of Purpose. Okay, by Larry Gilmore or somebody, Larry Danger, somebody. A bookలో there is this story. Okay, actually the book begins with this story అనుకుంటా. I'm telling a story of maybe 20+ years back. నేను చదివిన పుస్తకంలో ఇది. Two brothers. This happens in United States of America. Two brothers. ఒకడు యంగ్ అండ్ ఓల్డ్, which is like maybe ఒకడు around 6 years and another guy is around 9 years. వీళ్ళిద్దరూ ఐస్ మీద ఆడుకునేకి వెళ్తారు. మామూలుగా మీకు ఐడియా ఉంటే యూఎస్లో ఒక టైంలో ఐస్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఒక లేక్స్ అంతా ఫ్రీజ్ అయిపోతాయి. అప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకునేసి అక్కడ ఆడుకునేకి వెళ్తారు. ఐస్ హాకీ ఇట్లాంటివి, స్కేటింగ్. ఇద్దరు పిల్లలు కూడా వెళ్తారు. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఉండే జనం నుంచి కాస్త దూరం అలా అలా ఆడుకుంటా వెళ్ళిపోతారు. సడన్గా ఆ చిన్నవాడు అన్న బిజీగా ఉండే టైంలో వాడు కొంచెం లోపలికి వెళ్ళిపోయి అక్కడ థిన్‌గా ఉంటది ఐస్, పల్చగా. అన్న చూస్తానంగానే, ఈ 9 ఇయర్ ఓల్డ్ కిడ్ చూస్తానంగానే ఐస్ బ్రేక్ అయిపోయి వాడు లోపల పడిపోతాడు. మీకు ఐడియా ఉంటదనుకుంటా. పడిపోయినాక మళ్ళా పైన ఫ్రీజ్ అయిపోతది ఐస్. లోపల వాడు కనపడతా ఉంటాడు. వీడు 9 ఇయర్ కిడ్ వెళ్ళి అరుస్తా ఉంటాడు ఒక పక్క. వాళ్ళకి వినపడదు జనాలకి. సో వీడికి హీ స్టార్ట్స్ హిట్టింగ్ ద ఐస్. గోర్లతో బరక్కడము, కొట్టడము స్టార్ట్ చేస్తాడు. ఒక పక్క అరుస్తా అంటాడు గట్టిగా. ఇంత లోపల జనాలకి అక్కడ దూరంగా వినపడుతుందనమాట. వాళ్ళు ఇంకా విపరీతంగా జనాలు రావడం స్టార్ట్ అవుతారు దూరం పరిగెత్తుకుంటా. పారామెడిక్స్‌కి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చేంత లోపల ఏం జరుగుతుందంటే వీడు ఐస్‌ని బ్రేక్ చేసి ఆ చిన్న పిల్లోడిని బయటకు లాగేసింటాడు. సో వాళ్ళొచ్చి వానికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాడికి వార్మ్‌త్ అంతా ఇచ్చే టైంలో అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయ్యిద్ది. డిస్కషన్ దేని గురించి స్టార్ట్ అయితదంటే, అసలు వీడు ఎట్లా పడిపోయినాడు దీని గురించి కాదు. వీడు ఎట్లా తీయగలిగినాడు ఆ పిల్లోడిని. ఎందుకంటే ఆ ఐస్‌ని బ్రేక్ చేయడం అనేది మెషిన్స్‌తో చేయాల్సిన పని. పెద్దోళ్ళు కూడా చేయలేరు. 9 ఏళ్ల పిల్లోడు వాడి వాడి వాని చెయ్యి, ఆ చెయ్యి సైజు, వాని మజిల్ అవేవి సరిపోవన్నమాట ఐస్‌ని బ్రేక్ చేసేందుకు. సో పీపుల్ స్టార్ట్ డిస్కసింగ్, వండరింగ్ హౌ ద ఇంపాసిబుల్ ఫీట్ హ్యాపెండ్. దట్స్ వాట్ ద ఆథర్ సేస్. అసాధ్యం అనేది కష్టం కూడా కాదది, అసాధ్యం. ఆ టెంపరేచర్‌కి, వాడి చేతికి, ఆ చిన్న చేతులకి అది జరగకూడదు. ఎలా జరిగింది అని. అప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి చెప్తాడనమాట. థాంక్‌ఫుల్లీ మనమెవరం వాని పక్కన లేము ఆ టైంలో. ఇది అసాధ్యం అని చెప్పేకని. పొరపాటున మనమెవరైనా వాడి పక్కనుండి ఒరేయ్! నువ్వు కొట్టినా కూడా లాభం లేదురా, ఇయన్నీ జరిగే పనులు కాదని. మనమెవరం లేము కాబట్టి వాడు చేసి చూపించినాడు. ఆథర్ ఏం చెప్తాడంటే, దిస్ ఈస్ వాట్ పర్పస్ కెన్ డూ.
దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ పర్పస్. ఆ మొమెంట్లో వాడిని నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావురా అంటే అసలు ఆ ప్రశ్నకి జవాబు కూడా లేదనమాట. నీకు జవాబు ఇచ్చే టైం కూడా వాడికి లేదు. దట్ ఈస్ పర్పస్. చాలా పవర్ ఉంటుంది దాంట్లో. ఆ పర్పస్ ఉంటే దానికే పతాంజలి మహర్షి చెప్తాడు. నీకు అటువంటి పర్పస్ ఉంటే అప్పుడు యూనివర్స్ నీ కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు జరిగేదాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. సో మేనిఫెస్టేషన్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెనింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం పర్పస్ఫుల్గా మేనిఫెస్ట్ చేయడం లేదు. సో సరే పర్పస్, అందుకే ఆథర్ ఏం చేస్తాడంటే కొన్ని పర్పస్ ఉండాలంటే 5 థింగ్స్ చెప్తాడనమాట. మీకు మీరు చెక్ చేసుకోండి. ఈ 5 దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు లివ్ ఎ పర్పస్ఫుల్ లైఫ్. మీకు ఒక పర్పస్ కావాలంటే దీస్ ఆర్ కాల్డ్ ద 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్పస్. వెరీ క్రూషియల్ ఫర్ మేనిఫెస్టేషన్. ప్రిన్సిపల్ 1 యాంకర్ అంటారు. యాంకర్ విచ్ ఈస్ ద వై, రీజన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరేం చేస్తున్నారు? నేను ఒక ప్రొఫెసర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ వ్యాపారం ఉంది. దట్ ఈస్ నాట్ యువర్ పర్పస్, దట్ ఈస్ వర్క్. అది పని. నేను అప్పుడప్పుడు తమాషా స్టేటస్ పెడతాంట. నిన్న కూడా ఏదో స్టేటస్ పెట్టాను నైట్. వాట్ డూ యూ డూ అంటే ఐ డూ మై బెస్ట్ అనమాట. ఒక పిల్లో కుక్కో కూర్చొని చెప్తా ఉంటుంది అనమాట. నాకు అది చూస్తే అనిపించింది ఇది నేనే అని. అందుకే స్టేటస్ పెట్టిన. వాట్ డూ యూ అంటే ఐ డూ మై బెస్ట్, మ్యాటర్ ఓవర్. నేనేం చేస్తానంటే నేనేం చేసినా బాగా చేస్తున్నాను, అద్భుతంగా చేస్తా. ఓకే, నేను ఇది చేస్తా అది చేస్తా కాదు. ద వై యూఆర్ డూయింగ్ ఇట్. ఇఫ్ దట్ వై ఈజ్ సంథింగ్ రియలీ బిగ్, ఆ రీజన్ లార్జర్ దాన్ యువర్ లైఫ్, లార్జర్. ఇప్పుడు ఆ పిల్లోడ్ కేసు తీసుకుందాం. వాడిని ఎవడు అడగలేడు కదా, ఎందుకు నువ్వు పగలగొట్టినావు? అడిగినోడు ఎదవవుతాడు. మీకు అర్థమైందా? అంత పవర్ఫుల్ రీజన్ అది. నా తమ్ముడు నాకు కావాలి. మీరు ఒకవేళ అడిగినా మీ మాటలు వినబడవు వాడికి. ఇఫ్ యూ అండర్స్టాండ్. మీ మాటలు వినే టైం ఉండదు. మీ మాటలు కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఓకే, సో యాంకరింగ్ అంటారు ద వై. సో అప్పుడు మోటివేషన్ అనే, చాలామంది నాకు మోటివేషన్ లేదు, లేదా ఇట్లా క్లాసెస్ ఉన్నప్పుడు బాగుంటుంది, మిగతా టైంలో కొంచెం. నో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్పస్. నేను మిమ్మల్ని మోటివేట్ చేయకూడదు, నన్ను ఎవడో మోటివేట్ చేయకూడదు. మోటివేషన్ అనేది లోపల నుంచి, అప్పుడే అది బికమ్స్ ఎన్ ఇన్స్పిరేషన్. అండ్ అది ఎప్పుడు జరుగుతుందంటే మీ రీజన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ రీజన్ కనెక్టెడ్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ సమ్ కోర్ వాల్యూ ఆర్ ఎ కమ్యూనిటీ. అప్పుడు ఎమోషనల్ రిజర్వాయర్ లోపల, దాన్నే మనము ఫైర్ అని కూడా అనుకోండి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా. దాంట్లో నుంచే మీకు ఫ్యూయల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు బర్న్ అయితేనే ఉంటారనమాట. మిమ్మల్ని ప్రాజెక్ట్ ఒక రాకెట్ కనుక ఫ్యూయల్ లాగా యూ విల్ కన్సిస్టెంట్లీ బి గెటింగ్ ప్రొపెల్డ్. ఓకే, సో ఇట్ ఈస్ నంబర్ 1 రీజన్. నంబర్ 1 ఈజ్ యాంకర్. నంబర్ 2 క్లారిటీ ఆఫ్ ఫోకస్. క్లారిటీ ఆఫ్ ఫోకస్ ఈజ్, ఇప్పుడు ఈ స్టోరీలో ఆ పిల్లోడికి ఎంత క్లారిటీ ఉన్నింది? ఐ థింక్ 100 అవుట్ ఆఫ్ 100%. ఐ వాంట్ దిస్, దట్స్ ఇట్. ఇంకేం లేదు ఆ మొమెంట్లో. వేరే నీకు లైఫ్లో ఏం కావాలా? వాడు కావాలా, అంతే. ఇంకా ఏం వద్దనమాట. అదొకటే. యాంబిగ్విటీ అంటారు, అంటే డౌట్. ఇదే అదే, అదే చూద్దాము, అవి ఏమి లేవన్నమాట. పర్పస్ ఉండే వాళ్ళకి దే విల్ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫోకస్. సో దెర్ ఈస్ నో ambiguity, దెర్ ఈస్ నో డౌట్, దేర్ ఆర్ నో టూ ఆప్షన్స్. మీరు ఈ స్టోరీని మైండ్లో పెట్టుకోండి. ఆ పిల్లోడి మైండ్ ఎట్లా ఉండి ఉంటుంది, ఎంత క్లారిటీ ఉండి ఉంటుంది, ఎంత ఫోకస్ ఉండి ఉంటుంది. ఓకే, చాలా చిన్న కథ, బట్ పర్పస్లో ఇంతకు మించిన కథ నేను ఇంతవరకు చదవలేదు. ఓకే, అండ్ నంబర్ 3 ఇంటెన్షనల్ యాక్షన్. దీన్నే ఆథర్ ఏం చెప్తా అంటే ద హ్యామర్ అంటాడు. అక్కడ యాంకర్ కదా, ఇక్కడ ద హ్యామర్. హ్యామర్ అంటే
ఐస్‌ని దేంతో పగలగొడతాడో వాడు, అది చేత్తో గావచ్చు, దట్ దట్ హ్యామర్ ఈజ్ యువర్ యాక్షన్. అంతే కదా! పని చేస్తేనే కదా ఫలితం వచ్చేది. యాక్షన్, రిజల్ట్. మీరు యాక్షన్ ఏం చేస్తారో దానికి తగ్గ ఫలితం వస్తుంది. సో, మీ హ్యామర్ వచ్చేసి ద ఇంటెన్షనల్ యాక్షన్. సో, పర్పస్ వితౌట్ యాక్షన్ బికమ్స్ ఎ విష్. ఈరోజు 90% చాలా మంది చేసేది యాక్షన్ ఉంటది. దాని వెనక పర్పస్ ఉండదు. పొద్దునుంచి రాత్రి వరకు పని చేస్తానే ఉంటాం. పని చేస్తూనే ఉంటాం. పని చేస్తూనే ఉంటాం. ఆ సినిమాలో కాన్సెప్ట్ మీకు నేను చెప్పాననుకుంటా. అదేదో సినిమా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే కాన్సెప్ట్ ఉంది కదా! ఎందుకంటే టైం అయిపోతుంది. డేస్ అయిపోతున్నాయి. వి ఆర్ నాట్ ప్రోగ్రెసింగ్. రీజన్ ఈజ్ వి ఆర్ పుట్టింగ్ యాక్షన్ బట్ నాట్ వితౌట్ ఎ బిగ్ పర్పస్. ఓకే. మేబీ ఒక లైవ్లీహుడ్ కోసం చేస్తున్నామేమో, జీతం కోసం చేస్తున్నామేమో, లేదా ఒక చిన్న చిన్న లక్ష్యాల కోసం చేస్తున్నామేమో, ఒక మేబీ సర్వైవల్ కోసం చేస్తున్నామేమో. జస్ట్ అలా ఆహ్, అంటే మునిగిపోకుండా తేలేందుకు ఎంత అవసరమో అంతే నేర్చుకున్నామేమో. సో, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ యాక్షన్? అండ్ హియర్ ద ఇంటెన్సిటీ డజంట్ మ్యాటర్. ఎంత ఉధృతతో చేస్తున్నారో అవసరం లేదు. ఎంత కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు. సో, యూజువల్లీ మన యాక్షన్‌లోకొచ్చేసరికి మన హ్యాబిట్స్ కన్సిస్టెంట్‌గా చేసే అద్భుతమైన హ్యాబిట్సే దిస్ ఈజ్ యువర్ హ్యామర్. అండ్ ఇక్కడ మన హ్యాబిట్స్ వచ్చేసి 90% మీరు అర్థం చేసుకుంటే డబ్ల్యూటీడీ ప్రాక్టీసెస్ ఈజ్ యువర్ హ్యామర్. రోజు మార్నింగ్ మీరు నేర్చుకునే విషయాలు దట్ ఈస్ ద హ్యామర్. హ్యామర్ అయితే మీ దగ్గరుంది. పని జరుగుతాంది. బట్ పర్పస్ ఒక్కటి క్లియర్ చేసుకోవాలి. ఎందుకోసం ఇది అనేది. అప్పుడు ఇప్పుడు మీరు నేర్చుకునేవి ఈ ప్రాక్టీసెస్ ఈ కొట్టేదంతా గూడా ఆహ్, దే విల్ గివ్ యూ రిజల్ట్స్. ఓకే. నెక్స్ట్ నంబర్ 4 ఇమ్యూనిటీ టు క్రిటిసిజం. సో, ఎనీ పర్సన్ విత్ ఎ బిగ్ పర్పస్ విల్ బి క్రిటిసైజ్డ్. ఎందుకంటే అట్లాంటోళ్ళు కొంచెం అరుదుగా ఉంటారు గాబట్టి, మిగతా వాళ్ళందరూ వీళ్ళని చూసి ఆహ్, ఏంది నువ్వు ఇట్లా జేస్తున్నావు? హ్మ్. మేబీ మీరు డాన్స్ చేసినా గూడా, "ఏహ్! ఏంది నువ్వు డాన్సు" అని గూడా అనొచ్చు. సో, ఆహ్, ద థింగ్ ఈజ్ యూ షుడ్ బికమ్ ఇమ్యూన్. మమ్మల్నందరినీ మా ఆంటర్‌ప్రెన్యూరియల్ లైఫ్‌లో, జర్నీలో కాపాడిన అతి పెద్ద విషయం ఏమన్నా ఉందంటే, ఆఫ్‌కోర్స్ మాకు పర్పస్ ఉంది గాబట్టి, మాకు ఇమ్యూనిటీ గూడా ఎక్కువుంది. ఇమ్యూనిటీ. సో, ఇనబడదనమాట. ఇందాక ఆ పెద్దాయన జెప్పినాడు చూడండి. థాంక్‌ఫుల్లీ అక్కడ ఎవడు లేడు వానికిది చెప్పేందుకనేసి. ఒకవేళ ఆహ్, క్వెషనొచ్చి ఆ పెద్దాయన లాంటోళ్ళు ఎవరన్నా వచ్చి, "బాబు, బాబు పక్కకు తప్పుకో ఇయన్నీ అయ్యే పనులు కాదు" అన్నా కూడా విననంత మూర్ఖంగా ఉండాలి. ఓకే. సో, యూ మస్ట్ డెవలప్ దట్ ఇన్నర్ ఫిల్టర్. మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద విషయాలు మేనిఫెస్ట్ చేయాలంటే మీరు మీరు సీక్రెట్‌గా రూముల్లో కూర్చొని బికాజ్ యాక్షన్ గదా! పని చేస్తున్నప్పుడు తెలుస్తది. తెలిసినప్పుడు మేబీ యూ కుడ్ బి క్రిటిసైజ్డ్. బికాజ్ మనం 3 నెవర్స్ మీరు నేర్చుకున్నారు. ప్రపంచానికి మనం నేర్పియడం లెక్క 3 నెవర్స్. నెవర్ క్రిటిసైజ్, నెవర్ కంప్లెయిన్ అని. సో, ఎవడో ఒకడు నిన్ను కంప్లెయింట్ చేయొచ్చు లేదా క్రిటిసైజ్ చేయొచ్చు. ఏంది ఇది? యూ షుడ్ హావ్ దట్ ఫిల్టర్. సో, నేను గూడా బిగినింగ్‌లో వెన్ ఐ యూజ్డ్ టు రైట్ డౌన్ గోల్స్, ఇంట్లో గోల్స్ రాసి, నాకు 25 సంవత్సరాలకే 25,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటది. హ్మ్. నేను రాసింది ఇప్పుడొచ్చి 25 ఇయర్స్ యాహ్! ఐ విల్ బి బయింగ్ దిస్ కార్ బై దిస్ ఏజ్. అట్లాంటివి 5 రాసేసి తలుపు వెనక అతికించుకున్నాననమాట. కింద 'నెపోలియన్ హిల్' స్టేట్మెంట్ రాసున్నాను. వాటెవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్. 'నెపోలియన్ హిల్' అని. రాసి నీట్‌గా అతికిచ్చిన. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్. ఇంటికొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చూస్తారు. చూసినెవరు గాని గమ్మునుండరు. అర్థమైంది గదా! మా అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళనమాట. "ఒరేయ్! లోపల అతికించుకోరా ఈడెందుకు అతికిస్తావు నువ్వు" అనేసి. అంటే వాళ్ళకి
చాలా ఇబ్బందే కలిగేది. ఎవరన్నా వచ్చి ఇంట్లో కూర్చొని కాఫీ మామూలు కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతేనే వాళ్ళు కాఫీ తాగుతాదా అని చూస్తా అంటారనమాట. వాళ్ళకి షోకేస్ కంటే కూడా ఇది ఇంపార్టెంట్. ఏమిది? ఏంటి ఇదంతా రాసినారు? ఎవరు? ఆహా! బాబు రాసినాడా? వెరీ గుడ్. వెరీ గుడ్. వాళ్ళొచ్చినప్పుడు అడగడము, "ఏం బా హెలికాప్టర్ కొనేసినావా?" అట్లా ఇట్లని. ఇయన్నీ చాలా ఇంపార్టెంటు. అట్లా మనల్ని ఎవరు అడగడం లేదంటే ఆహ్, యూ డోంట్ హావ్ ఎ బిగ్ పర్పస్. సో, అట్లా కం ఎవరైనా క్రిటిసైజ్ చేసినా గూడా యూ షుడ్ హావ్ యువర్ ఓన్ ఫిల్టర్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ద లాస్ట్ వన్ అడాప్టివ్ ఎండ్యూరెన్స్ అంటారు. అంటే పరిస్థితి మారొచ్చు. ఇప్పుడుండే విధంగానే ఉండకుండా పోవచ్చు. చేంజెస్ రావచ్చు. ఇట్లనే ఉండదు. అన్నీ రైట్‌గా ఉండకపోవచ్చు. దాన్ని బట్టి మీ పర్పస్ మారిపోకూడదు. పర్పస్ అట్లా మారదు. లైఫ్ కంటూ దేర్ విల్ బి వన్ పర్పస్. స్ట్రాంగ్ పర్పస్. ఫ్యామిలీకంటూ ఒక పర్పస్. కమ్యూనిటీకంటూ ఒక పర్పస్. ఆ విధంగా. ఇట్ కెనాట్ చేంజ్. ఇప్పుడు ఆ పిల్లోడి కేస్ తీసుకుందాం. నా తమ్ముడు నాకు రావాలనేసి గోర్లతో ఐస్‌ని బరుకుతున్నాడు. గోర్లు ఇరిగిపోయి రక్తం రావడం స్టార్ట్ అయింది. వదిలేస్తాడా? చేతులతో కొడతాడు. మేబీ ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయిందనుకుందాం చిన్నది. బూట్లతో బరుకుతాడు. వదలడు. అడాప్టివ్ ఎండ్యూరెన్స్ అంటారు. నువ్వు పరిస్థితిని బట్టి లాస్ట్ 20 ఇయర్స్‌కో నేను ఎన్ని మెథడ్స్, మోడల్స్, బిజినెసెస్, చేంజెస్ బికాజ్ ఐ హావ్ వన్ పర్పస్. అంతేగాని ఇంతకు ముందులాగా లేదు ఇప్పుడు. ఆ మాటలు కూడా రావు. వి కంటిన్యూయస్‌లీ అడాప్ట్. ఓకే. సో, అడాప్టివ్ ఎండ్యూరెన్స్ వెరీ ఇంపార్టెంట్. సో, థీస్ ఆర్ ఇప్పుడు నేను 5 థింగ్స్ మనం నేర్చుకున్నాం పర్పస్. ఆహ్, ఈ పర్పస్ యాక్చువల్లీ మనకు వై దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఇఫ్ యూ రియల్లీ అబ్జర్వ్ మన ప్రెజెంట్ ప్రాబ్లమ్స్ లైఫ్‌లో దీనిలోంచి బయటకొచ్చి అబండెంట్ లైఫ్ సింపుల్ ఎగ్జాంపుల్ వాట్ కెన్ బి అవర్ పర్పస్ చెప్పండి? చానా మీకంత కన్‌ఫ్యూజన్ గూడా అవసరం లేదు. చానా సింపుల్ ఎగ్జాంపుల్ వాట్ కెన్ బి అవర్ పర్పస్? వాట్ కుడ్ బి అవర్ పర్పస్? ఇక్కడ నేను అనుకునేది చాలా మందికి మ్యాచ్ అయ్యే పర్పసే చెప్తాను. హ్మ్. అంటే మీ మైండ్‌కి సింక్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఇది డెఫినిట్‌గా మీకందరికీ పర్పస్. పర్పస్ అనే వస్తుంది. కార్తీక్. నీ పేరే పర్పస్ అయిపోయింది. కార్తీక్ చెప్పు. Sir, maybe one of the purpose would be పేరెంట్స్ అంటే వాళ్ళు ఏజ్కి వచ్చేస్తున్నారు. హ్మ్. వాళ్ళకి అన్ని చోట్లకి అన్ని చూపియాలి వాళ్ళకి. వన్ ఆఫ్ ద పర్పస్ టిప్స్కి పిలుచుకెళ్ళాలా, హ్మ్. బికాస్ వెరీ ఇండియన్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. హ్మ్. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద పర్పస్ ఫర్ పేరెంట్స్. ఓకే. అట్ ద సేమ్ టైం కిడ్స్ హ్మ్. రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఇంకా కిడ్స్ పుడతారు. సో వాళ్ళకు వీ హావ్ టు గివ్ సంథింగ్. ఇట్ నాకు కుడ్ బి కిడ్స్ రీసెంట్‌గా మ్యారేజ్ అయిందంటే ఒక సెకండ్ షాక్ తిన్నా నేను. నీ కిడ్‌కి మ్యారేజ్ అయింది స్వామి అని. నీకు మ్యారేజ్ అయ్యి కిడ్స్ పుడతారా? ఓకే. ఫైన్. సో వాళ్ళకి ఒక మంచి లైఫ్ కావాలా. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద పర్పస్. ఓకే. ఐ విల్ గివ్ యూ క్లారిటీ ఆన్ దిస్. మ్యామ్ హిరణ్మయి గారు. సార్ సారీ, ఫోర్త్ వన్ ఒక్కసారి చెప్పరా? లైక్ ఆఫ్టర్ ఫో ఇంటెన్షనల్ యాక్షన్స్. కమ్ అగైన్ మళ్ళీ చెప్పండి. ఫోర్త్ వన్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్పస్ చెప్పండి. ఇమ్యూనిటీ టు క్రిటిసిజం. ఇమ్యూనిటీ. మనకు ఎదుటి వాళ్ళు ఇది చెప్పినప్పుడు వి షుడ్ హావ్ అవర్ ఓన్ ఫిల్టర్ అండ్ కామన్ సెన్స్. ఇప్పుడు ఎవడన్నా ఇది నీ వల్ల కాదని ఎవరైనా చెప్తున్నప్పుడు వి షుడ్ అండర్‌స్టాండ్ దట్ ఆళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. వ అర్థమైంది గదా! వి షుడ్ బి వెరీ ఇమ్యూన్ టు క్రిటిసిజం. సో, ఇప్పుడు కార్తీక్ చెప్పింది ఇప్పుడు మీరు గమనించారంటే దట్ ఈస్ పర్పస్. అందరికి ఉండేదే కార్తీక్ చెప్పినాడు. మా పేరెంట్స్ పెద్దోళ్ళయిపోతున్నారు. ఇంతవరకు వాళ్ళకి నేనేం పెద్దగా చేయలేదు. వాళ్ళకి అక్కడిక్కడ తిప్పాలి. ఫారెన్ టూర్స్ తీసుకోవాలి. నా పిల్లలు ఇంకా అబ్బాయికి ఇంకా మొన్ననే పెళ్లయింది. ఓకే.
అప్పుడే పిల్లలకు మంచి ఫ్యూచర్. ఇది ఇంక పేరెంట్స్‌కి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటది. దీన్నే నేను ఫస్ట్‌లో మీకు చెప్పాను. పర్పస్ ఈస్ కనెక్టెడ్ టు ఫ్యామిలీ. మీ అందరికి కూడా ఉంది. కానీ ఇస్ ఇట్ అబ్బాయి ఇప్పుడు కోరుకునిందొచ్చి విష్. మా పేరెంట్స్ పెద్దగా అయితున్నారు. వాళ్ళందరికీ చాలా త్వరగా వరల్డ్ అక్కడిక్కడ తిప్పాలా. బావుంటది. అందరికుందది. అందరికుంది. దాన్నే కోరిక అంటారు. బట్ పర్పస్ కాలేదింకా. పర్పస్ అంటే ఇంక లేస్తే అదే. ఇంగ అదొక్కటే అనమాట. అప్పుడది పర్పస్. దాన్నేమంటారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆర్థిక స్వేచ్ఛ. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినవన్నీ కనెక్టెడ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దట్స్ యువర్ పర్పస్. దట్స్ ఎ హ్యూమన్ బీయింగ్స్ పర్పస్. బికమింగ్ ఫ్రీ. మనీకి సంబంధించి అంటే వైల్డ్‌గా ఆలోచించగలగడం. ఇప్పుడు నగలు కొనుక్కోవాలి. లేడీస్‌కి అందరికీ ఉంటది గదా! యూజువల్లీ డైమండ్స్ లేదంటే అప్పుడప్పుడు మంచిగా ఏమన్నా గోల్డ్ కొనాలి అట్టా. యూ షుడ్ బికమ్ సో ఫైనాన్షియల్లీ ఫ్రీ. థింక్ అబౌట్ దిస్. ఓకే. ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గోల్డ్స్ ప్రైజెస్ పెరగడం, తగ్గడం దానికి సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ దట్ ఈస్ వాట్ you should be visualizing. I'm going to the gold shop. I'm buying this every month. See, నేను ఐఎమ్ టెలింగ్ యూ థింగ్స్ వాట్ అబండెన్స్ కెన్ గివ్. అంతేగాని మీరు వెళ్ళి కొంటారా లేదా అది వేరే విషయం. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్. ఇప్పుడు మైండ్ ఏమంటే అవి కూడా ఆలోచించట్లేదు. అంత కన్స్ట్రెయింట్స్ వీటి గురించి ఆలోచిస్తుంది కదా. యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ అబండెన్స్. ఇప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు కార్తీక్ చెప్పింది చాలా చిన్న విషయం అయిపోతది. నాన్న ఈ సమ్మర్‌కి లెట్స్ గో టు స్విట్జర్లాండ్ మనందరం. చాలా చిన్న విషయం అయిపోతుంది. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడనమాట. వ వ we don't think about those big things when it comes to finances. Okay? When it comes to your family, what have you written in your goals, visions? సో, దీన్నే యాక్చువల్లీ ఈ మనకు ఇప్పుడు ఏవైతే ఈ పర్పస్ పుట్టేది కూడా సమస్యలోంచి. ఇప్పుడు ఆ పిల్లోడు లోపల పడిపోయినాడు కాబట్టే కదా ఒక పర్పస్ పుట్టింది. అట్లా పర్పస్ పుట్టేదంతా ఒక సమస్యలోంచి. ఇప్పుడు మీ సమస్యల్లో నుంచి పుట్టేదే మీ పర్పస్. సో, ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. మా అమ్మ, నాన్న పెద్దోళ్ళయిపోతున్నారు. నేను ఇప్పటికి వాళ్ళకి ఎలా డెఫినెట్లీ బ్యూటిఫుల్ థింగ్. 90% కొంతమంది దాని గురించి ఆలోచించడం కూడా మానేసింటారు. అట్‌లీస్ట్ ఈస్ థింకింగ్ ఆఫ్ ఇట్. దీన్నే యాక్చువల్లీ నిచెరిన్ బుద్ధిజం. అంటే బుద్ధిజంలో కూడా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రతి రిలీజియన్‌లో దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్. అట్లా నేను చెప్పేది నిచెరిన్ బుద్ధిజం అనే దాంట్లో దేర్ ఇస్ దిస్ ఫిలాసఫీ విచ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. ఓకే. వాట్ దే సే ఈస్ ఒకవేళ నీ లైఫ్‌లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చి గత కొన్ని ఏండ్లగానో ఒక్కొక్కసారి కొన్ని డికేడ్‌లుగా, ఒక్కొక్కసారి కొన్ని తరాలుగా ఆ ప్రాబ్లమ్ అట్నే ఉందనుకోండి. విచ్ ఈస్ అవర్ ఆర్థిక పరిస్థితి. ఒకసారి క్వెషన్ చేసుకోండి. మన ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ ఈజ్ ఇట్ రిమైనింగ్ ద సేమ్ ఫ్రమ్ ద పాస్ట్? మా డాడ్స్ టైంలో అట్నే ఉంది. పెద్దగా మార్పు లేదు. వస్తాంది ఇఫ్ ద సేమ్ ప్రాబ్లమ్ సిమిలర్. కష్టాలని నేనేం చెప్పట్లేదు. అట్లా మేనేజ్ చేస్తూ పోతా అంటే నిచెరిన్ బుద్ధిజం ఏం చెప్తుందంటే లైఫ్ నీకు ఒక పాయింట్ చేస్తాంది. ఒక ఫింగర్ నీ వైపు యూనివర్స్ చెప్తాంది ఏమంటే నువ్వు ఎవాల్వ్ కావట్లేదురా అని. ఎందుకంటే నువ్వు ఒక స్థితికొచ్చావు. ఆ స్థితికి సంబంధించినవన్నీ నీ దగ్గరకు వస్తున్నాయి. నువ్వు మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా ప్రాబ్లమ్‌లు ఇట్లున్నాయి. నాకెందుకు ఈ నెక్స్ట్ లెవెల్‌కి పోవడం లేదనేసి. యాక్చువల్‌గా ఈ లెవెల్‌కి ఏం కావాలనో అది సాధించుకున్నావు. ఆడ వరకు వచ్చినావు. ఆడ ఆగిపోయినావు నువ్వు. దాన్నే వాళ్ళు ఏమంటారంటే సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటారు. నేను చెప్పే బుద్ధిజం ఎవ్రీథింగ్ టాక్స్ అబౌట్ మేనిఫెస్టేషన్. దే సే దట్ యువర్ మేనిఫెస్టేషన్ ఇస్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు యువర్ ట్రాన్స్‌ఫర్మేషన్. నువ్వు
ఇంత మారావు, దానికి సంబంధించింది నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. కొన్ని తరాలుగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏదో ఒక తరంలో ఎవడో ఒక్కడు నెక్స్ట్ ఆర్బిట్కి పోవాలి. మీకు అర్థమైంది కదా? మీరు తాజ్మహల్ చూడాలంటే ఖచ్చితంగా ఆగ్రాకు పోవాలి. ఎందుకు నాకు తాజ్మహల్ కనబడటం లేదు? ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఏమరా నాయనా, మా తరాల్లో ఎవడికి తాజ్మహల్ కనపడలేదంటే, మీ ఊర్లో మీ తరాల్లో ఎవడు ఆగ్రాకు పోయినాడు? రైట్? అంటే యూ హ్యావ్ టు ఎవాల్వ్, యూ హ్యావ్ టు పుట్ ద వర్క్, యూ హ్యావ్ టు గెట్ టు దట్ నెక్స్ట్ ఆర్బిట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మీ వర్షన్ 2కి దట్ పర్సన్ విల్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్ ద నెక్స్ట్ లెవెల్. ఇందాక కార్తీక్ చెప్పినవన్నీ మీ హార్ట్లో ఉండే అటువంటి బిగ్ థింగ్స్ ఏవైనా, అది ఇప్పుడుండే మీ వర్షన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్. నో, వీ హ్యావ్ టు ఎవాల్వ్ ఇంటూ ద నెక్స్ట్ వర్షన్, V2 అంటారనమాట. ఆ V2 వర్షన్ దగ్గరనే మనం కొన్ని ప్రాక్టీసెస్ అయితే చేస్తున్నాం మార్నింగ్. ఈ కాల్ కూడా V2 వర్షన్ సంబంధించింది అనుకోండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, నేను ఎంత సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే అంత ట్రై చేస్తున్నా. ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది, ఎవాల్వ్ అయ్యే పర్సన్స్ యొక్క గుణగణాలు ఎట్లుంటాయి. నంబర్ 1, వాళ్ళు నిజాన్ని ఒప్పుకుంటారు, ఇగోని పక్కన పెట్టేసి. అవును, నేను ఇంకేదో చెయ్యాలి, ఇది సరిపోదు. అక్కడి నుంచి గేమ్ బిగిన్ అవుతుంది. అంతవరకు ఐఎమ్ లివింగ్ ఎ లై. ఇవన్నీ కాదు బా, మనకు ఈగో విల్ స్టార్ట్ ప్లేయింగ్ అనమాట. ఓకే, ద థింగ్ ఈజ్, ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ వీ నీడ్ టు చేంజ్, దిస్ ఈస్ నాట్ మన ఇంకా అంటే ఛత్రపతిలో ప్రభాస్ చెప్తాడు చూడండి. ప్రభాస్ ఒక 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 షాట్లో, ఒరే వదిలేరా వాడి పాటికి వాడు పోతాడు అని ఆ చిన్న పిల్లోడిని కొట్టినప్పుడు, అంటే ప్రభాస్ ఇక చాలు అంటాడు చూడండి. అక్కడ నుంచి గేమ్ మొత్తం మారిపోతుంది. ఆ విధంగా మీరు మొదలు పెట్టాలి. ఇక చాలు అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఐ హ్యావ్ టు ప్లే ఎ న్యూ గేమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది నేను చెప్తాంది కాదు, బుద్ధిజం బుక్కి సంబంధించింది ఇది. దీంట్లో అబౌట్ మేనిఫెస్టేషన్, అఫ్ కోర్స్ మీరు అట్టని బుక్ తీసుకొని చదివితే ఈ పాయింట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఐ కుడ్ గ్రాస్ప్. ఓకే, దెర్ ఇస్ ఎ స్టోరీ దాంట్లోంచి. దే స్టార్ట్ విత్ యాక్సెప్టెన్స్, నంబర్ 1. నంబర్ 2, లెర్న్ న్యూ స్కిల్స్. లెర్నింగ్ న్యూ స్కిల్స్, కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు, ఇవి నేర్చుకోవడము. ఏదైనా ఒక సైడ్ హజల్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ కనెక్టెడ్ టు మనీ. ఇఫ్ యువర్ మేనిఫెస్టేషన్ ఇస్ కనెక్టెడ్ టు మనీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఇప్పుడు నేను ఇట్లనే అందుకే చెప్పేది, మేనిఫెస్టేషన్ కెనాట్ హ్యాపెన్ యూజువల్ క్యాజువలీ సిట్టింగ్ ఆన్ ఏ సోఫా. అలా లేజీగా కూర్చొని మేనిఫెస్టేషన్. అల్టిమేట్గా హ్యామర్, యాక్షన్ ఏం జరుగుతోంది. ఓకే, సో రంగ్ దే బసంతి మూవీలో, బికాస్ నేను ఈ మేనిఫెస్టేషన్ క్లాస్లో మీకు చాలా చాలా మూవీస్ కూడా కనెక్ట్ చేస్తాను, బుక్స్ నేను చదివేవి కనెక్ట్ చేస్తాను మీకు. రంగ్ దే బసంతి మూవీలో దేర్ ఇస్ దిస్ పవర్ఫుల్ డైలాగ్, జిందగీ మే जो 2 तरह के लोग होते हैं, एक जो हो रहा है జిందగీ మే జస్ట్ బర్దాష్ కర్తే జాओ. అంటే భరిస్తూ పోవడము హోల్ లైఫ్ అండ్ ఒక పాయింట్లో చనిపోవడము. దిస్ ఈజ్ ఫస్ట్ కేటగిరీ అండ్ మేజర్ కేటగిరీ. అనదర్ కేటగిరీ ఈజ్ जो जिम्मेदारी उठाए उसे बदलने की, पीपल हु टेक द రెస్పాన్సిబిలిటీ టు చేంజ్. అరే ఇది కాదురా, చలో లెట్ మీ చేంజ్ థింగ్స్. ఎవడొచ్చి మారుస్తాడు? వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్? సో అందుకే నేను ఈ సినిమాలు చూసినప్పుడు ఆ సినిమా తీసే వ్యక్తులను ఋషుల్లాగా భావిస్తాను. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, హూ డైరెక్టెడ్ ఆర్డిబి, 100 టైమ్స్ పైన చూసింటాను. బికాస్ ఇట్ ఈస్ అబౌట్ భగత్ సింగ్, ఇవన్నీ నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో, చంద్రశేఖర్ ఆజాద్. సో ఎంత ట్రూత్ అది.
ఇద్దరు టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటాడు. ఒకడు ఏదొచ్చినా వాడి మీద ఏమేసినా అంటే లైఫ్ వచ్చి అట్లా తగులుకొని పోతా ఉంటుంది వాడికి. వాడు ఆడనే ఉంటాడు. లైఫ్ వచ్చి పోతా ఉంటుంది. రెండోటోడు వాడికి ఎట్ట కావాలనో అట్లా లైఫ్‌ని మలుచుకుంటాడు. ఎందుకంటే వాడు బాధ్యత తీసుకున్నాడు. బికాజ్ ఐయామ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ ఓన్లీ హ్యూమన్స్ హ్యావ్ ఎబిలిటీ టు చూస్. ఇప్పుడు కావాలంటే నీళ్ళు తాగాలంటే నేను తాగగలను. వద్దంటే పక్కన పెట్టేయగలను. ఓన్లీ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ దిస్. ఎబిలిటీ టు చూస్. సో, if you're not choosing something really big, you have chosen the choice, as simple as that, okay? You're not working on your transformation. So, learning new skills, adapting a new way of doing things, పనులు చేసేదానికి కొత్త విధానాలు. And when we talk about this evolution, transformation, there is no better story that I think of than Helen Keller. హెలెన్ కెల్లర్ మీరు వినిండొచ్చు. 90% వినింటారని నేను అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ దట్ యూ కెన్ హియర్. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటేనే ఏంటి? ఇప్పుడు కార్తీక్ ఏం చెప్పాడు? మేనిఫెస్టేషన్, మా అమ్మ నాన్నకి నేను వరల్డ్ చూపించాలనుకుంటున్నాను అంటే అబ్బాయికి ముందే ఒక అవగాహన ఉంది. ట్రావెల్ అంటే ఏంటి? కళ్ళు మూసుకుంటే స్విట్జర్లాండ్ అంటే ఏంటి? స్విట్జర్లాండ్ టూర్ ఎట్లుంటుంది? ఒకవేళ అమ్మ నాన్న అక్కడ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను చిత్తూరులో ఉన్నాను. అమ్మ నాన్న అంటే అబ్బాయికి చాలా అవగాహన ఉంది. ఎందుకు అవగాహన ఉందంటే చిన్నప్పటి నుంచి చాలా విషయాలు చూసినాడు, ఫీల్ అయినాడు, డిఫరెన్సెస్ అన్నీ తెలుసు. మేనిఫెస్టేషన్ కావాల్సింది ఏమంటే విజువలైజేషన్. నిజమేనా? ఒకదాన్ని ఊహించుకోగలగడం. బట్ ఈమె హెలెన్ కెల్లర్ పుట్టు బ్లైండ్ అండ్ డెఫ్. మేనిఫెస్టేషన్కి కావాల్సిన 2 ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్కి. టు సీ థింగ్స్, బికాస్ టు మేనిఫెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే ప్రపంచంలో చూసింటావో నీ ముందు లేదు అది ఇంకా. బట్ దాన్ని నువ్వు చూసినావు కాబట్టి దాన్ని నువ్వు నీ సాక్షాత్కరింపజేసుకోవాలనుకుంటున్నావు. బట్ ఆమె కళ్ళే కనబడవు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మేనిఫెస్టర్స్ ఆన్ దిస్ ప్లానెట్. బికాస్ మేనిఫెస్టేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? వైబ్రేషన్ మీద. ఆమె ఆ ఫార్ములా అర్థం చేసుకుంది. దిస్ ఈజ్ ఎ రాడికల్ స్టోరీ ఆమెది. సో వాట్ హ్యాపెన్స్ అంటే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ టెలింగ్ హూ డోంట్ నో హూ హెలెన్ కెల్లర్ ఈస్. హెలెన్ కెల్లర్ వాజ్ బోర్న్ ఇన్ 1880. అమ్మాయికి ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 year టైంలోనే తన ఐస్, హియరింగ్ మొత్తం పోతుంది. అండ్ బట్ ప్రపంచానికి రైట్ నో ఆమె ఏ విధంగా తెలుసు అంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆథర్స్. తను రాసిన ద స్టోరీ ఆఫ్ మై లైఫ్, విచ్ ఇస్ ఎ వెరీ ఫేమస్ బుక్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. మోర్ దాన్ 20 books రచించింది. ఎట్ట చేయగలిగింది ఇవన్నీ? అండ్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్గా ఎలా చేయగలిగింది ఇంత పెద్ద మేనిఫెస్టేషన్ అంటే, ఆమె స్టోరీ కొంచెం బ్యాక్ వెళ్ళామంటే, ఎగ్జాక్ట్లీ 1800sలో ఆమె పుట్టినాక వాళ్ళ పేరెంట్స్ దే వాంట్ దేర్ చైల్డ్ టు బి ఎడ్యుకేటెడ్. దట్స్ దేర్ డ్రీమ్, దట్స్ దేర్ పర్పస్. సో అరౌండ్ 1886లో వాళ్ళ డాడ్ ఈ అమ్మాయిని తను ఒక నావెల్లో చదువుతాడు. మీకు ఐడియా ఉంటే మన స్కూల్స్లో చదివింటాం. చార్ల్స్ డికెన్స్ అప్పట్లో ఉండే ఒక ఆథర్. ఆయన బుక్లో ఒక రియల్ స్టోరీ రాసింటాడు అనమాట. ఒక గుడ్డామె, మూగా ఎవరన్నా అట్లా ఈ కాళ్ళు కొంచెం అలా ఏదైనా కనెక్ట్ అవుతానంటే, ఐఎమ్ సారీ, లైక్ ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్ అగైన్ అండ్ అగైన్, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. బ్లైండ్ అండ్ డెఫ్ పర్సన్ ఆ బుక్లో చదవగలిగింటారనమాట. అంటే ఒక స్కూల్లో ఎక్కడనో చేరి అది చూసి ఈయన ఇన్స్పైర్ అవుతాడు వాళ్ళ నాయన. రియల్ స్టోరీ చూసి, ఓ ఇట్లా కూడా జరుగుతుందా అని హీ గెట్స్ ఎ హోప్.
1886 అంటే ఆ పాపకు చిన్నగా 6 ఏండ్లు ఉన్నప్పుడు ఆ పాపని తీసుకొని హీ గోస్ టు వాళ్ళు ఉండే ఊరు బాల్టిమోర్. అక్కడ నుంచి ఆలబామా అనే స్టేట్‌కి యూఎస్‌లో అమెరికాలో టు మీట్ ఎ డాక్టర్. డాక్టర్ జూలియన్ అనేసి. ఆయనని మీట్ అయ్యి ఈ పాపకి ట్రీట్మెంట్ ఏమన్నా కుదురుతుందంటే ఆయన ఏం చెప్తారంటే, "ఈ పాప ఇంకా ఈ లైఫ్‌లో అయితే చూడలేదు. ఇనబడలేదు. కొంతమందికి సాల్వ్ అయితది. బట్ ఈ పాప కేస్‌లో ఇంక జరగదది. ఐయామ్ సారీ టు సే. బట్ ఆహ్, అలెగ్జాండర్ గ్రాహం బెల్ మీకు ఐడియా ఉంటే టెలిఫోన్ కనుక్కున్నాడు కదా! ఆయన అప్పుడు ఒక చెవిటి వాళ్ళ కోసం ఒక స్కూల్ కనుక్కునుంటాడు. స్పీచ్ థెరపీ అంటాం మీకు ఐడియా ఉంటే. సో, ఆ స్పీచ్ థెరపీ ఇచ్చేందుకు వాయిసెస్‌ని బట్టి. సో, ఆ స్కూల్‌లో జాయిన్ చేసేకి చూడండి నాకు ఐడియా లేదని. సో, ఈయన అక్కడి నుంచి మళ్ళా ఊర్లు దాటి మళ్ళా ఆ స్కూల్‌కి పోతాడు. అలెగ్జాండర్ గ్రాహం బెల్‌ని కలుస్తాడు. సో, గ్రాహం బెల్ ఈ పాపనంతా చూసి సార్ సారీ అండి ఏమనుకోద్దు. మా స్కూలొచ్చి డెఫ్ పీపుల్ కోసం. బట్ ఈ పాపకి కనపడను కూడా కనపడదు. సో, నేను ఈ పాపని జాయిన్ చేసుకోలేను. బట్ ఇంకొక కాలేజ్ ఉంది. ఆహ్, పెర్కిన్స్ ఇన్‌స్టిట్యూట్ అని యూఎస్ఏలో ఐ మీన్ ఫస్ట్ స్కూల్ ఫర్ బ్లైండ్ అక్కడికి తీసుకోండి అని. మళ్ళీ అక్కడి నుంచి ఈయన బాస్టన్ వెళ్తాడు పాపని. ఇదంతా 6 ఏండ్ల పాపని తీసుకొని. మీరు నేను చెప్పేది మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. అక్కడ వెళ్ళి ఆ డైరెక్టర్‌ని మీట్ అయితాడు. ఆ డైరెక్టర్ అప్పటికి ఆ పాప ఎట్లుంటుందంటే వైల్డ్‌గుంటది. నేను చాలా తక్కువ చెప్తున్నా మీకు. దీని మీద 'బ్లాక్' అనే సినిమా కూడా తీసినారు. అమితాబ్ బచ్చన్‌ని, రాణి ముఖర్జీని పెట్టి ఈ స్టోరీ బేస్ చేసుకొని. చాలా వైల్డ్‌గా అంటే వస్తువులనొస్తే ఇట్లా మనుషుల్ని కొట్టేయడము, వస్తువులు పడేయడము. సో, ఆ డైరెక్టర్ వండుకొని ఆ పాప అయితే రైట్ నౌ చానా మానసికంగా కూడా చాలా ఇదిగా ఉంది. కానీ మిమ్మల్ని చూస్తాంటే సరే ఒక పని చేస్తామని ఒక టీచర్‌ని అసైన్ చేస్తాడు. ఆ టీచర్ పేరొచ్చి యానీ సల్లివన్. ఆమె లేడీ అన్నమాట. షీ బికమ్స్ ఎ మెంటర్ ఫర్ హెలెన్ కెల్లర్. 6 ఏండ్లప్పుడు. ఆ బుక్‌లో రాస్తది హెలెన్ కెల్లర్. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్‌లో. అక్కడి నుంచి నా లైఫ్ మారిపోయిందనేసి. అట్లా ఒక్క పర్సన్ ఒక మెంటర్. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు కనెక్ట్ చేసుకొని చూస్తే, ఇప్పుడు జరిగిన విషయం గాదు. 150 ఏళ్ళు అప్రాక్సిమేట్‌గా వెనక స్టోరీ మనం మాట్లాడుతుంది. 1886, 1887 స్టోరీ. అక్కడ ఒక 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 తండ్రి తన బ్లైండ్ అండ్ డెఫ్ డాటర్‌ని తీసుకొని, వైల్డ్ నేచర్ ఉండే డాటర్‌ని, పక్కన కూర్చున్నోళ్ళని ఇట్లా తోసేయడము, అట్లాంటోళ్ళని తీసుకొని ట్రావెల్ చేయడం ఏంది? ఇప్పుడులాగా కాదు. అప్పట్లో చదువు అంటే డబ్బున్నోళ్ళకే. అది కూడా మగవాళ్ళకే. లేడీస్‌కి తక్కువ. అనే దాంట్లో అసలు బ్లైండ్, డెఫ్ పాపకి చదువు గురించి ఆలోచించడం ఏంది ఒక నాయన. దాని గురించి ఇన్ని ఊర్లు తిరగడం ఏంది. ఇప్పుడులాగా అడ్రెస్ పెట్టుకొని మొబైల్‌లో జీపీఎస్ పెట్టుకొని మనిషిని మీట్ అవ్వాలంటే కూడా కష్టం. ఈ ప్రాసెస్‌లో ఎంతమంది ఆయనకి నేనిందాక చెప్పినట్టు క్రిటిసైజ్ చేస్తా ఉండింటారు. ఏంది ఈ పాపని ఇప్పుడు నువ్వు చదువు కోసం తీసుకుపోతున్నావు అని. మైండ్‌లో ఫిల్టర్ పెట్టుకోవడం. నేను ఇమ్యూనిటీ అని చెప్పాను కదా! పర్పస్. ఇమ్యూనిటీ టు క్రిటిసిజం. సో, ట్రస్టింగ్ ద ప్రాసెస్. నేను ఖచ్చితంగా మా పాపని చదివిపిస్తున్నాను. అది ఈయన ఎంత నమ్మినాడు. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకున్నాడు ఆ నమ్మకాన్ని. లాస్ట్‌కి వెళ్ళేసి హి మెట్ ఐ మీన్ అన్నీ సెల్లివన్. అండ్ అక్కడి నుంచి అన్నీ సెల్లివన్ ఒక మిషన్ లాగా తీసుకుంటది ఈ పాపని మార్చడం అనేది. ఇట్ బికమ్స్ ఎ రెవల్యూషన్. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ పర్పస్. ఈ స్టోరీలో మీరు గమనిస్తే ఫస్ట్ గేమ్ ఆడింది అద్భుతంగా వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ. అందుకే ఈ కాల్‌లో ఎవరైనా పేరెంట్స్ ఉంటే మీ కిడ్స్ మీద మీ ఇంపాక్ట్ చానా ఉంటది. ఆహ్, హెలెన్ కెల్లర్ అందుకే చెప్తుంది వాళ్ళ డ్యాడ్‌కి ఇప్పుడు వాళ్ళ డ్యాడ్ డిడ్న్ట్ గివ్ అప్. ఏ పాయింట్‌లో అయినా అలెగ్జాండర్ గ్రాహం బెల్ నెగెటివ్ అంటే చెప్పారు. బట్ వేరే వాళ్ళకి నేను చేసుకోలేనబ్బా అనేసి. డాక్టర్ జూలియన్ చెప్పినాడు మన వల్ల కాదనేసి. ఊర్లు తిరుగుతున్నా కూడా అందరు చేతులెత్తేస్తున్నా, ఈ మనిషి హోప్‌ని వదలలేదు. దట్స్ ద పవర్ ఆఫ్ పర్పస్. మేనిఫెస్టేషన్ అనేది అట్లా టెస్ట్ చేస్తాడండి. దానికి మనం ఏం చేయలేము. దాన్నే ఎవాల్వ్ అయితూ వాళ్ళ నాయన అన్నీ ఒక్కొక్క విషయం ఏదో బుక్‌లో ఒక నావెల్‌లో చార్ల్స్ డికెన్స్ రాసిన నావెల్‌లో ఎవరో చదివినారని తెలుసుకొని పర్స్యూ చేసుకుంటా పోయి యానీ సల్లివన్‌ని కలుస్తాడు.
వాళ్ళ కూతురు కోసం. ఇవన్నీ నేను తెలుసుకుంటున్నప్పుడు మీ కేస్ ఏమో నాకు తెలీదు. నేను ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతా. నరేన్ బికమ్స్ వెర్షన్ 2. నాకు ఇంతకు మించిన ఎగ్జాంపుల్స్ అవసరం లేదనమాట. అంటే కళ్ళు బాగుండి, చెవులు ఇనబడుతూ గూడా, కళ్ళతో ఇన్ని చూస్తూ, కళ్ళ ముందు వేరే వాళ్ళని ప్లస్ పాసిబిలిటీస్ ఇన్ని ఉండి కూడా ఇఫ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు డూ దెన్ ఐఎమ్ నాట్ లివింగ్ ఏ కాన్షియస్ లైఫ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్? సో, నాకు వీళ్ళందరూ చాలా అద్భుతమైన, అందుకే నేను హెలెన్ కెల్లర్ గురించి ఏదో సెమినార్స్‌లో గూడా చెప్పాను. రికార్డెడ్. నేను మీకు మొదటిసారి చెప్పడం లేదు. ఎన్నో సార్లు మాట్లాడాను ఈమె గురించి. సో, ఈమె స్టోరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూస్ ఎక్కడొస్తుందంటే, దేర్ ఈస్ అన్ ఎక్స్‌పెరిమెంట్. దాన్నేమంటారంటే ఇది ఇది ఈమె లైఫ్‌లో ఈమె టర్నింగ్ పాయింట్. దాన్నే వాటర్ పంప్ ఎక్స్‌పెరిమెంట్ అంటారు. ఓకే. లెట్ మీ టెల్ యూ వాట్ మీకు ఒకసారి చూపిస్తాను అది. అది చాలా ఫేమస్ అనమాట. అది షీ ఈజ్ హెలెన్ కెల్లర్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో. అండ్ దిస్ ఈజ్ వాటర్ పంప్ ఎక్స్‌పెరిమెంట్. నేను దీని గురించి మీకు చెప్పే ముందు ఒకసారి బొమ్మ చూడమని. ఇది చాలా పాపులర్ ఎక్స్‌పెరిమెంట్. సో, ఏం జరుగుతది ఆమె లైఫ్‌లో, హెలెన్ కెల్లర్ లైఫ్‌లో అంటే, ఆ టీచర్ చాలా ప్రయత్నిస్తది ఈ పాపకి నేర్పించేందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెన్ను అనేది నీకు, నాకు తెలుసు. 6 ఏళ్ల పాప గురించి నేను చెప్తున్నా అండి. 6, 7 ఏళ్ల పాపకి. ఆహ్, ఆ పాపకి అన్నీ ఏమంటే అడ్డాలు. అందుకే భయం ఉంటది ఆ పాపకి. ఇట్లా పోతే గోడ అడ్డము, మనిషి, వస్తువు తగులుతాంది. అడ్డాలనమాట ఆ పాపకన్నీ. ఆ పాప దృష్టిలో, ఆ పాప ప్రపంచంలో అడ్డాలే ఉన్నాయి. మన దృష్టిలో వస్తువులున్నాయి. వస్తువులకు పేర్లున్నాయి. ఇది మొబైలు, ఇది బుక్కు. షీ డజంట్ నో ఎనీథింగ్. సో, ఫస్ట్ టైమ్ వాళ్ళ టీచర్ ఆలోచించి ఈ పాపకి ఎట్లా చేయాలా? ఆ పాపకి ఏమంటే ఒకే ఒక బ్రిలియన్స్ ఏముంటుందంటే ఆల్ఫాబెట్స్. ఇది ఏ. ఆహ్, నోటి దగ్గర ఆ పాప చెయ్యి వచ్చి ఇట్లా ఇక్కడ పెట్టుకొని చేతిలో ఇట్లా రాస్తూ ఏ, ఏ, ఏ అంటే ఓహ్! ఏ. సో, షీ స్టార్ట్స్ రైటింగ్ లెటర్స్ ఇన్ ద ఎయిర్. ఏ. సో, ఇట్లా పెట్టి చెయ్యి ఇట్లా పెట్టి ఏ అంటేనే ఇట్లా రాస్తది. ఎడమ చేతిలో ఇట్లా ఏని రాస్తూ ఇంకొక చేతిని తీసుకొని ఇక్కడ పెట్టుకొని. కానీ ఆ పాపకి అసలు ఏ అంటే ఏంది? మీకు అర్థమైతుందా నేను చెప్పేది? చిన్నప్పుడు పిల్లలు మనము 1 అని దిద్దిస్తాం చూడండి. పలక మొత్తం 1 అయిపోతది. అంత దిద్దింటారు. కాబట్టి 1 అంటే ఏందని కూడా ఐడియా లేనప్పుడు కూడా మనం ఆ టైప్ మైండ్ అనుకోండి. 7 ఏండ్లు వచ్చుంటది. అప్పుడు ఆ పాపని వాటర్ దగ్గర తీసిపోతది. తీసిపోయి ఒక చెయ్యి నీళ్ళ దగ్గర పెట్టి పంప్ చేస్తది తను. పంప్ చేస్తూ ఆ పాప ఫస్ట్ టైమ్ వాటర్‌ని ఫీల్ అయితూ హర్ సెన్సేషన్ స్టార్ట్ చేంజింగ్ అనమాట. అంటే ప్లేఫుల్‌గా ఆడుకుంటూ. ఏదో ఫస్ట్ టైమ్ ఏదో ఇది ఆహ్, అని దెన్ షీ స్టార్ట్స్ రాపిడ్‌లీ రైటింగ్ డబ్ల్యూఏటీఈఆర్. అప్పటికే ఆ పాపకి లెటర్స్ నేర్పించేసుంటది. డబ్ల్యూఏటీఆర్. రైట్ హ్యాండ్‌లో వాటర్ పడతాంది. ఎడమ చేతిలో డబ్ల్యూఏటీఆర్. ఫస్ట్ టైమ్ దాన్నే వాటర్ పంప్ యాక్టివేషన్ అంటారు మేనిఫెస్టేషన్‌లో. చాలా పవర్‌ఫుల్ మెథడ్. ఎందుకంటే ఆహా మొమెంట్ అంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద అయినట్టు ఎన్‌లైటన్‌మెంట్ అంటారు గదా! ఆ పాపకి వాటర్ పంప్‌లో అయిందనమాట. అంటే ఫస్ట్ టైమ్ ఆ పాపకి ఒక్క సెకండు ఓహో! ఇది నాకు చేస్తాంటే ప్రయత్నం వచ్చేసి, ఈ చేతిలో ఏదైతే పడతాందో దాన్ని వాటర్ అంటారు. ఓహ్! వస్తువుకి పేరుంటదా? ఫస్ట్ టైమ్ అమ్మాయికి వైల్డ్ నేచర్ పోయి విపరీతమైన ఎంతూసియాజం వచ్చేసింది. ఓహ్! ఇన్ని రోజులు నాకు తగిలిన అడ్డాలు అడ్డాలు కాదా? ఆటికి పేరుందా? వెంటనే ఆ పాప ఏం చేస్తుంది తెలుసా? నేల మీద అట్నే పడిపోయి భూమిని తట్టి చేయి చూపిస్తుంది. దీన్నేమంటారని.
అప్పుడు అర్త్ అని రాస్తుంది అనమాట. EARTH, అర్త్, అర్త్, అర్త్ అని చక పోయి చెట్టును పట్టుకుంటుంది. చెట్టును తాటి చేయి చూపిస్తుంది. చెట్టును ట్రీ, ట్రీ. అప్పుడు షీ రియలైజెస్, మై గాడ్, ఇన్ని రోజులు నా చుట్టూ ఉండేవి ఆబ్జెక్ట్స్ విత్ నేమ్స్. ప్రపంచంలో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయా? దెన్ షీ స్టార్ట్స్ బిల్డింగ్ ఎ వరల్డ్ ఇన్ ద ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్లోంచి మేనిఫెస్టేషన్ చేస్తుంది. అసలు గూస్ బంప్స్ తెప్పించే స్టోరీ అండి. ప్లీజ్ అండర్స్టాండ్. మనకి ఇప్పుడు అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ పాప ఇమాజిన్ చేసుకొని ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. షీ బికమ్స్ ద ఫస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ టు గెట్ ఎ డిగ్రీ, BA degree, blind and deaf person. She'll be the first person who reads Braille in English, French, German, Greek and Latin languages. మనం చేయని చాలా పనులు చేసి పడేసింది ఆ పాప, బికాస్ ఆఫ్ దిస్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ మీకు చెప్పానంటే, వీ విల్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ నౌ. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్కి మనకు మేనిఫెస్టేషన్కి ఏమి కనెక్షన్ ఉందంటే, మనందరి మైండ్లో కూడా ఆ పాప మైండ్లో ఉన్నట్లు కొన్ని పొరలు ఉన్నాయి. మనము ఏది మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి, ఇప్పుడు ఆ పాపకి వాటర్, యూ అండర్స్టాండ్. యాక్చువల్గా అంటే అమ్మాయికి వాటర్ టచ్ అయినప్పుడు ఇది వాటర్ అని ఇప్పటికి కూడా, హెలెన్ కెల్లర్ ఎప్పుడో చనిపోయింది, బట్ వాటర్ ఇట్లుంటుందని చూడకుండా చనిపోయింది. ఐఎమ్ మేకింగ్ సెన్స్. బట్ ఆల్ షీ కెన్ ఫీల్ ఈజ్ సెన్సేషన్ ఆఫ్ వాటర్. దీని టెంపరేచర్ అంటే దీనికి నేచర్ ఒకటి ఉంది, ఫ్లో అవుతా ఉంది, దాన్ని వాటర్ అంటారు. మేనిఫెస్టేషన్కి యాక్చువల్ కావాల్సింది అంతే అనమాట. యూ షుడ్ హ్యావ్ ద సెన్సేషన్, యూ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ ఇట్. నేను చాలాసార్లు ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అనే బుక్ కూడా మీకు చూపించాను అనుకుంటా కదా. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్. సో ఇప్పుడు let us go through an experiment, a manifestation experiment. Close your eyes. All of you close your eyes. హిమాని మ్యామ్ చెప్తారు కదా, సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ అని. ఆ విధంగా అందరికి నవ్వు వస్తుంది ఫేస్లో. సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. మరి ఇంతసేపు ఎట్లా కూర్చున్నాం సార్ అంటారా? సిట్ అండ్ టేక్ నార్మల్ బ్రెత్. యా, నౌ ఇమాజిన్. ఓకే, నేను చెప్పింది ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇమాజిన్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ గార్డెన్. అండ్ ఫర్ ఎ మూమెంట్ యూ షుడ్ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మీకు తెలిసినవన్నీ ఇంతకుముందు లైఫ్లో, ఈవెన్ మీ పేరు, మీ ఊరు, అంటే మీ ఐడెంటిటీని అంతా పక్కన పెట్టేసేయండి. బికమ్ ఏ హెలెన్ కెల్లర్. ఒక సెకండ్ కంప్లీట్గా బ్లాంక్. ఆల్ యువర్ ఇస్ జస్ట్ కాన్షియస్నెస్. జస్ట్ కీప్ బ్రీతింగ్ లైక్ హెలెన్ కెల్లర్. యు ఆర్ జస్ట్ ఎ సోల్ ఎక్స్పీరియన్సింగ్ సెన్సేషన్. మీకు సెన్సేషన్ తప్పనిచ్చే అమ్మాయిలాగా మీకు ఇంకా వేరేదేమీ తెలీదు. మీ ఇమాజిన్ దట్ యువర్ ఇన్ ఎ గార్డెన్, మేబీ సన్, ఆ సన్ వామ్త్ మీ మీద పడుతోంది, ఆ సెన్సేషన్ని ఫీల్ అవ్వండి. బట్ మీ మైండ్లో ఒక పొర ఉంది, అన్నోన్, ఒక ఫాగ్, ఒక సైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక సైన్, ఏదో ఒక గుర్తు. నౌ ఇమాజిన్ సడన్గా మీ రైట్ హ్యాండ్తో అలా చేయి కదుపుతూ ఉంటే, లైక్ హెలెన్ కెల్లర్, యూ టచ్డ్ దట్ ఐరన్ పంప్. వాళ్ళ టీచర్ ఏ విధంగా అయితే అమ్మాయికి చూపించిందో ఆ పంప్ మీ చేతికి తగిలింది. ఎగ్జాక్ట్గా యు ఆర్ ఏబుల్ టు ఫీల్ ద మెటల్. చల్లగా ఆ పంప్ సాలిడ్ నేచర్ని మీరు ఫీల్ అవుతున్నారు. దట్ బోర్
smooth metal of an iron pump. Now you heard someone started that pumping the pump, bore kottadam. A sound వినబడుతోంది మీకు, and that is none other than the universe. మీ higher self, మీ universe or your God is he's beginning to pump the handle. ఇప్పుడు suddenly a stream of cool, crisp, life-giving water మీ కుడి చేతిలో సేమ్ హెలెన్ కెల్లర్ లాగానే ఆ వాటర్ ఫ్లో మీ చేతికి టచ్ అయ్యేది ఫీల్ అవ్వండి. రైట్ హ్యాండ్, స్టార్ట్ ఫీలింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ద వాటర్, స్పీడ్ ఆఫ్ వాటర్, రష్ ఆఫ్ వాటర్. చేయి మొత్తం లిక్విడ్ అయిపోతుంది, లిక్విడ్ అక్రాస్ యువర్ పామ్, రైట్ హ్యాండ్. నౌ this is just not water that the universe is pumping. This is pure potential. This is potential. Raw energy of the universe. యూనివర్స్ ఒక ఎనర్జీని మీ కుడి చేతిలోకి పంపిస్తోంది, బట్ దానికి అది పేరు ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే పేరు మనమే పెట్టుకోవాలి. నౌ ద నేమింగ్ సెరమనీ. హెలెన్ కెల్లర్కి వాటర్ ఈ పక్క పడుతున్నప్పుడు ఈ పక్క WATER అని రాసినట్లు ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్లో వాటర్ పడుతోంది. ఇమాజిన్ ద యూనివర్స్ ఈజ్ స్పెల్లింగ్ మీ డీపెస్ట్ డిజైర్ ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ లెఫ్ట్ పామ్లో దాన్ని రాయడం మొదలుపెట్టింది యూనివర్స్. మీ రైట్ సైడ్లో ఆ పొటెన్షియల్ అది ఫ్లో అవుతోంది. మీ లెఫ్ట్ హ్యాండ్లో ద డీపెస్ట్ డిజైర్ is being written, but not in letters, please understand, but in vibration. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, హెలెన్ కెల్లర్కి ఈ పక్క వాటర్ పడుతున్నప్పుడు ఈమె వాటర్ రాసినట్టు మీరు ఏది కోరుకుంటున్నారో అది మీకు రైట్ సైడ్లో రైట్ హ్యాండ్లో యూనివర్స్ నుంచి మీకు లభిస్తోంది పొటెన్షియల్ రూపంలో. ఎడమ చేతిలో అది ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ వైబ్రేషన్ని రాస్తోంది యూనివర్స్. అంటే ఇఫ్ యువర్ గోల్ ఈజ్ అబండెన్స్, చాలా ప్లెంటీ ఆఫ్ మనీ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో ఆ అబండెన్స్ని ఆ ఫీల్, ఆ ఎమోషన్, ఆ వైబ్రేషన్ని యూనివర్స్ మీకు పంపిస్తోంది. ఒక పక్క కుడి చేతిలో అబండెన్స్ ఇస్తోంది, ఎడమ చేతిలో ఆ వైబ్రేషన్ని పంపిస్తోంది. ఒకవేళ మీ మేనిఫెస్ట్ చేయాలనుకుంది ఏదైనా హీల్ అవ్వాలనుకుంటున్నారు గాయం నుంచి, ఆ గాయం నయం అయిపోతా ఉండే ఫీలింగ్ని ఎడమ చేతిలో పంపిస్తుంది. Now you should be able to understand what is the connection between water and vibration. Now your fog is disappeared because you know the name. సో లైక్ హెలెన్ కెల్లర్ అమ్మాయి ఏ విధంగా అయితే వాటర్ దగ్గర ఆగలేదో, పక్కన చెట్లని, పక్కన మనుషుల్ని, భూమిని అన్నీ తాకి వాటి పేర్లు కనుక్కునిందో, బికాజ్ దిస్ అ స్టేట్ ఆఫ్ క్లారిటీ అంటారు. సో మీ గోల్ని కూడా చాలా క్లియర్గా చూడండి. ఒకసారి ఒక నేమ్స్ ఇవ్వడం మొదలు పెట్టండి, ఇంటర్నల్గా దానికి పేర్లు. దిస్ ఈజ్ మై because this is your reality. Say that this is my reality, this is my life, I am awake. Take deep breath.
feeling that cool, refreshing certainty in your bones. See, before you open your eyes, like, see, Helen Keller సెట్ దట్ ద లివింగ్ వర్డ్, ఎందుకంటే ఈ పదాలకి కూడా జీవము ఉంది. అంతకుముందు పదాలు కేవలం పదాలు, పదాలకు కూడా జీవము ఉంది అని తెలిసిన మూమెంట్ ఆమెకి ఒక అవేకనింగ్ జరిగింది. నౌ మీకు వాట్ ఆర్ దోస్ వర్డ్స్? స్టార్ట్ థింకింగ్ అబౌట్ దోస్ వర్డ్స్. ఏ పదాలు ఉంటే యూ స్టార్ట్ ఫీలింగ్ రియలీ alive. Slowly open your eyes. So maybe what you can do, yeah, you can slowly open your eyes. See what you can do. నేను అప్పుడప్పుడు ఇట్లా నవ్వితే దయచేసి ఏమనుకోదండి, నాకు నవ్వు అప్పుడు, ఐ మీన్ దట్స్ మై హోల్ ప్రాబ్లమ్. ఓకే, యా, ఐ హావ్ టు ఈవెన్ జస్టిఫై వై ఐఎమ్ లాఫింగ్. యా, వాట్ వాజ్ ఐ టెల్లింగ్? ఎస్, హెలెన్ కెల్లర్కి వాటర్ ఈజ్ ఎ వైబ్రేషన్. వాటర్ ఈజ్ జస్ట్ ఎ వైబ్రేషన్. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్, ఇది చాలా పవర్ఫుల్ ఎక్స్పెరిమెంట్. షీ ఫెల్ట్ వాటర్ and okay, this is that mental imagery, okay, that is very important. ఇప్పుడు మీకు whatever universe pumped into your right hand and whatever that living word అంటారు కదా, ఆ కనెక్ట్ ఒక్కటి మీకు అర్థం కాగలిగితే ఆ వర్డ్స్ని ఎక్కువ వాడేకి ట్రై చేయండి లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, అబండెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్. అంటే పుష్కలంగా లభించడం ఏదైనా. అబండెన్స్ వెల్త్. సో వెన్ఎవర్ ఈ రోజులో మీకు ఈ ఎక్స్పెరిమెంటే అనుకోండి, మీరు వాటర్ టచ్ చేసిన ప్రతిసారి యూ షుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ అబండెన్స్. ట్యాప్ ఓపెన్ చేశారు, చేయి పెట్టారు, ఫీల్ దట్ ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు మేనిఫెస్ట్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఆల్ ద అబండెన్స్, బికాస్ ఇట్ ఈస్ నాట్ వాటర్ ఎనీమోర్. యువర్ లైక్ హెలెన్ కెల్లర్. అట్లీస్ట్ ఈ రోజైనా ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి చూడండి. ఈ వర్డ్స్ ఎంత నానితే, దీస్ ఆర్ కాల్డ్ వర్డ్స్ విత్ లైఫ్. ఏ పదాలు మనల్ని కొంచెం చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తాయో, అంటే రిలాక్స్ చేస్తాయో, ఆ పదాలు ఎక్కువ వాడే ట్రై చేయండి. సక్సెస్, అబండెన్స్, వెల్త్, థ్యాంక్ యూ అండ్ గ్రాటిట్యూడ్ కావచ్చు, లిమిట్లెస్ అండ్ because this is the bridge between your present and your manifested self అనుకోండి, మీ version 2. Like 1 second. See, మీ చేతిలో ఉండే సెన్సేషన్ ఏదైతే ఉందో, ద ఫస్ట్ స్టెప్ ద సెన్సేషన్, సెకండ్ దట్ ఈస్ ఈక్వల్ టు ద కోల్డ్ వాటర్ ఆన్ ద స్కిన్. మేనిఫెస్టేషన్లో అదే మనం ఏమంటామంటే ఫీలింగ్ అంటాము. ఫీలింగ్ యువర్ డిజైర్డ్ ఎండ్ స్టేట్, డిజైర్డ్ అవుట్కమ్. సో ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు అబ్బాయి కార్తీక్ ఫస్ట్లో ఏం చెప్పాడు, నాకు మా మదర్ వాళ్ళని, రైట్ నౌ యూఆర్ ఆల్రెడీ దేర్. Right now, you should be exploring where you want to take your parents.
Right now, maybe Roju, you should look into the packages. You should look into which country we should go to. Start looking into it. Start exploring. This is very important. అప్పుడే కదా సెన్సేషన్ కలిగేది. ఏ ఊరికి పోవాలనుకుంటున్నారు, ఎక్కడికి, డెస్టినేషన్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఏ ఏ ఊర్లు ఉంటాయి. ఇప్పుడు మీరు స్విట్జర్లాండ్ అనుకోండి, స్విట్జర్లాండ్లో ప్లాన్ ఎట్లా చేద్దాము, 7 days ఉన్నామనుకోండి, ఏమేమి చూడాలనుకుంటున్నాం స్విట్జర్లాండ్లో, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ స్విట్జర్లాండ్, ఇంటర్లేకెన్, ల్యూసన్, జ్యూరిక్, జుంగ్ఫ్రో, యూరైల్ ఉంటుంది ట్రైన్. ఆ ప్లేసెస్ ఎన్ని రోజులు ఉంటే స్విట్జర్లాండ్ సరిపోతుంది. దగ్గర అక్కడ నుంచి మీకు ట్రైన్లో ఐడియా ఉంటే ప్యారిస్ కూడా పోవచ్చు. ఆడ వరకు పోయి ఐఫిల్ టవర్ చూడకపోతే ఎట్లా. కాబట్టి గుడ్ ప్లాన్ యువర్ ట్రావెల్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఆ వాటర్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడమనింది అదే అనమాట. దట్ సెన్సేషన్, మీరు అది ఎక్స్ప్లోర్ చేయకపోతే అసలు సెన్సేషనే రాదు కదా. ఏదో ఒక రోజు నేను ట్రావెల్ చేయాలా, అయిపోయింది, గేమ్ ఓవర్. యూఆర్ నాట్ ఈవెన్ ఫీలింగ్ ఇట్. ఫీల్ ఇట్ రైట్ నౌ, ఫీల్ ఇట్ కన్సిస్టెంట్లీ. Very important, okay? And this is, see, that sensation is a manifestation, a feeling of your desired result. తర్వాత వాటర్ అనే వాళ్ళ మెంటర్ ఎవరైతే రాశారో, యానీ సల్లివన్, దట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అన్నమాట. విజువల్ అది. అంటే మీరు ఎంత, కార్తీక్, ఎంత ఎక్కువ ఆ స్విట్జర్లాండ్ పిక్చర్స్, స్విట్జర్లాండ్ టూర్స్ ప్యాకేజెస్, మొబైల్లో దాని వాల్పేపర్, మేబీ రీల్స్ వస్తున్నాయి స్విట్జర్లాండ్కి సంబంధించి, దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలో స్పాట్స్. దట్ ఈస్ యువర్ విజువల్ వైబ్రేషన్. యువర్ వైబింగ్ ఎట్ దట్. అండ్ నౌ the bridge. Once you are doing this, you are in alignment. Once you are consistently doing this, you are in alignment. You are bridging the gap. చాలా సార్లు మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమంటే, ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ రాసుకుంటాము, బట్ తర్వాత ఈరోజు ఒక చాలా మంది చేసే విషయం చెప్తున్నాను. మేబీ అదేమది, యూట్యూబ్లో కొరియన్ డ్రామాస్ ఒక 2-3 వరుసగా చూసి సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడిపి ఇట్లా యువర్ వేస్టింగ్ టైం అనుకోండి. యువర్ నాట్ ఇన్ అలైన్మెంట్. సో అల్టిమేట్గా యూ షుడ్ బి ఇన్ అలైన్మెంట్. మీరు ఏదైతే సెన్సేషన్ ఫీల్ అవ్వాలనుకుంటున్నారో, ఎంత కన్సిస్టెంట్గా ఫీల్ అయితే, చాలా సింపుల్ గేమ్ ఇది. బట్ పర్పస్లో ఉండే వాళ్ళు ఏమంటే దే విల్ బి ఇన్ అలైన్మెంట్. కన్సిస్టెంట్లీ దే విల్ బి ఇన్ అలైన్మెంట్ విత్ దేర్ ఇంటెన్షన్. అంటే ఇది నేను మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను, చాలా బాగుంది. ఈరోజు సినిమా పోయి వచ్చాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఓటీటీలో ఏదో చూశాను, తర్వాత నెట్ ఆన్లైన్ బాగా టైం వేస్ట్ చేశాను సోషల్ మీడియాలో. మళ్ళీ రేపొద్దున వచ్చి మేనిఫెస్టేషన్ కాల్లోకి వస్తున్నాను. యు అండర్స్టాండ్? యు ఆర్ నాట్ ఇన్ అలైన్మెంట్. ఓకే, దిస్ కాల్ ఈజ్ నాట్ జస్ట్ ద మ్యాజిక్. Are you in alignment with what you want to manifest? Okay, so that's it, guys. And before we close, I think first week mana call prati nela nenu, as I mentioned, first week it will be given for everybody in the community. But from second week, we want the people who are following the prototype, who have done their minimum, అది whatever it could be. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు దీని పరంగా. మేబీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ రైట్ నౌ. నెక్స్ట్ క్లాస్లో నేను మెన్షన్ చేస్తాను. బట్ మీ అకౌంటబిలిటీ పార్ట్నర్తో టచ్లోకి వచ్చి, you should be able to finish off your prototype criteria to be able to get the link from Monday for the classes. Every month, first week will be, the classes will be for everybody. Already చాలా మంది we are qualified అని వాళ్ళ
రిపోర్ట్స్ అన్ని కూడా పంపించడం కూడా జరిగింది. బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ, ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ అవేర్, ఫ్రమ్ మండే దిస్ విల్ బి ఫర్ సెలెక్టెడ్ పీపుల్. సో ప్లీజ్ మీ అకౌంటబిలిటీ పార్ట్నర్తో ఒకసారి టచ్లోకి వచ్చి జస్ట్ గెట్ సమ్ ఐడియా అబౌట్ దట్. ఓకే, వెరీ గుడ్. యా, బాయ్ బాయ్.